ఎండ అయితే ఎట్టుందంటే అసలుకి నా చేతులని మండిపోతున్నాయి అనమాట. బాగానే ఉంటుంది కర్ణాటక బస్సులు, కాకపోతే స్ట్రిక్ట్ కర్ణాటకలో ఎంటర్ అయిపోయామా. ఇదే అనమాట బార్డర్. బిర్యానీలో అయితే ఫుల్ ఆయిల్ మామ. అసలుకి నాకు ముందే తెలుసు ఈ ప్లేస్ లో హమ్నాబాద్ లో ఫుడ్ అంతకు నచ్చదు అండ్ బాగుండదు అని. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది మామ, ఇంకా అవ్వలేదులేండి. సో ఈరోజు హైదరాబాద్ నుంచి నేను కర్ణాటక పోవాలన్నమాట. కర్ణాటకలో ఉండే హమ్నాబాద్. సో కర్ణాటక బస్ ఎక్కి వెళ్ళాలి ఈరోజు. సో జర్నీ అంటే ఎలా జరిగింది, ఆడ తీసుకున్న హోటల్ ఎలా ఉందని చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ప్రెసెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్న హోటల్ అయితే చెక్అవుట్ చేసి మనం లింగంపల్లి బస్ స్టాండ్కి పోవాలన్నమాట. సో అది ఇప్పుడు ఉండే ప్లానింగ్. సో చల్లకపోదాం. ర్యాపిడో కూడా బుక్ చేశాను మామ, ట్యాక్సీ వచ్చేసింది అది కూడా. సో ఇక్కడ నుంచి లింగంపల్లి పోవాలన్నమాట. వద్దంటే ఇదే బండి ఇచ్చిండు. ఇప్పుడు వచ్చాను మామ లింగంపల్లి. ఇక్కడే ఆగుతాయంట మన హమ్నాబాద్ పోయే బస్, కర్ణాటకవి. సో చూద్దాం, దానికోసం వెయిటింగ్ ఇప్పుడు ప్రెసెంట్. ఎండ అయితే ఎట్టుందంటే అసలుకి నా చేతులని మండిపోతున్నాయి అనమాట. అట్టున్నాయి. నీడలో పోదాం అంటే అందరు జనాలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కాను మా హమ్నాబాద్ పోయే బస్సు. ఇది వచ్చి 230 అనమాట టికెట్ ఒకరికి. లింగంపల్లిలో ఎక్కాను, 230 రూపీస్. నా ముందరే 2 బస్సులు పోయాయి అనమాట మామ, కర్ణాటకవి. కాకపోతే నేను కండక్టర్ని హమ్నాబాద్ అని అడిగాను, హమ్నాబాద్. కాకపోతే వీళ్ళు ఇక్కడ హుమ్నాబాద్ అంటారు. అదే నాకు అర్థం కాలే. 3వ బస్సు వచ్చింది కర్ణాటకది. ఇంకప్పుడు వెళ్ళి నేను సేమ్ అదే హమ్నాబాద్ అని అడిగితే లేదని చెప్పేశాడు, పోదని చెప్పేశాడు. సో నా పక్కన ఉండే ఆమె హుమ్నాబాద్ వెళ్ళింది అనమాట. ఆమెను మాత్రం ఎక్కమన్నాడు, నాకు అర్థం కాలే. సో అప్పుడు వెళ్ళి మళ్ళీ హుమ్నాబాద్ అని అడిగితే ఎల్లది ఎక్కువ అన్నాడు. వీళ్ళు హమ్నాబాద్ని హుమ్నాబాద్ అని పిలుస్తారనమాట మొత్తానికి. ఇప్పుడు జహీరాబాద్ అనమాట. ఇక్కడ నుంచి హమ్నాబాద్ 60 కిలోమీటర్స్ అలా వస్తుంది. 1 అవర్ ఈజీగా పట్టింది. సో ఇప్పుడే డాబా దగ్గర ఆపారు మామ, లంచ్ తినేసి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూపిస్తే ఏం తింటున్నాను ఇక్కడ అని. 2 కర్ణాటక బస్సులు వచ్చాయి, ఆగాయి అనమాట. మనది ఏ బస్సు చూసుకోవాలి. అండ్ ఒక మాసా తీసుకున్నా. ఈ ఎండకి అసలు ఏం నాకు తినాలనిపించలేదు. డాబా పేరు కోహినూర్ డాబా అంట మామ. చాలా బస్సులు వచ్చాయి. ఇంకోటి వచ్చింది చూడండి, ఇది 3వ బస్సు. ఇది కూడా కలబుర్గి పోతాం. లాస్ట్ టైం నేను హుమ్నాబాద్కి వెళ్తున్నప్పుడు కూడా సికింద్రాబాద్ నుంచి సేమ్ కర్ణాటక బస్సు ఎక్కాను అనమాట. అప్పుడు కూడా సేమ్ ఇదే డాబాలు ఆపారు. అప్పుడు కూడా ఎండ మామూలుగా లేదు, ఇప్పట్లానే. ఏమైనా ఐస్ క్రీమ్ తీసుకుందామని ఆలోచిస్తా ఉన్నా. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, క్వాలిటీ వాల్సి. నార్మల్ ఎంఆర్పీ అయితే 35, డాబా కదా స్పెషల్ ప్రైస్ 40 అంట. అసలు కోన్ మామ గట్టిగా లేదనమాట, మెత్తగా ఉంది. ఒక మాసా తీసుకొని బస్సు ఎక్కేస్తున్నాను మామ. లాస్ట్లో అనమాట మన సీట్. అసలుకి బాగానే ఉంటుంది కర్ణాటక బస్సులు, కాకపోతే మరి స్లోగా వెళ్తారు అనమాట. నేనేంటి సరితో ఉన్నాను కదా మామ, అందుకని సోలోగా వ్లాగింగ్ చేయాలంటే ఏదో కొత్తగా ఉందన్నమాట నాకైతే. వాడు ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ అలా ఉండేవాడు. సో అలవాటు చేసుకోవాలి, ఏం చేయాలి. ఒక 1 వీక్ అట్లా. ఇక్కడేమో ఒక 1 వీక్ అలా పని ఉందనమాట. నెక్స్ట్ వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో చూద్దాం ఎలా జరగద్దు. ఎండలు అయితే మామూలుగా లేవు. మీ సైడ్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ రోజు ఇక్కడ ఉండే డిగ్రీస్ వచ్చి 42 degrees అనమాట ఎండ. మీ దగ్గర ఎంత ఉంది కమెంట్ చేయండి. పదండి, ఇంకా 50 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఇంకో 1 అవర్లో తీసుకెళ్తాడు. స్ట్రిక్ట్ కర్ణాటకలో ఎంటర్ అయిపోయామా. ఇదే అనమాట బార్డర్. ఇక్కడ స్పెసిఫై బార్డర్ ఏం లేదు, అంటే ఒక హద్దురాయి అలాంటివి ఏం లేవు అనమాట. సో నార్మల్గా ఇప్పుడు నేను మ్యాప్స్ చూసి చెప్తాను, ఇప్పుడు బార్డర్లో ఎంటర్ అయిపోయామని కర్ణాటకలో. ఆల్మోస్ట్ వచ్చేసింది మా హమ్నాబాద్. ఇంకా 1 కిలోమీటర్ అనమాట. మనం ఎప్పుడే దిగేసాం అనమాట హమ్నాబాద్ బస్ స్టాండ్ లో. ఇంకెళ్ళి లాడ్జ్ తీసుకోవాలి. ఇక్కడ హోటల్స్ ఏమి ఉండవు. సో ఇంకా మన దిక్కు లాడ్జ్ ఏం మారలేదు. నేను ఇక్కడికి ఒక 3 months ముందు వచ్చాను అనమాట. నా లాంగ్ వీడియోస్ కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటే, నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇక్కడే అనమాట. ట్రైన్ జర్నీ కోయంబత్తూర్ నుంచి హమ్నాబాద్ వచ్చేది గుల్బర్గాకి. సో మళ్ళీ 3 months తర్వాత ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 4:30 అవుతుంది మామ. నేను అక్కడ బస్సు వచ్చి సికింద్రాబాద్ లో ఒక 1:30 or 1కి ఎక్కాను. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది అనమాట. మధ్యలో ఒక ½ hour బ్రేక్. సో అట్లా అయిపోయింది. ఇదే అనమాట, మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే స్టే చేస్తాం లాడ్జ్ లో. వీరభద్రేశ్వర ఆశీర్వాద్ బోర్డింగ్ అండ్ లాడ్జ్. మామ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా మీకు నేను తీసుకున్న లాడ్జ్ ఎలా ఉందో చూపిస్తాను. ఎలా ఉందో కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇది వచ్చి మెయిన్ డోర్ మామ. ఇక్కడ కీస్ పెట్టడానికి ఉంది. అండ్ ఇలా రాగానే వాష్రూమ్ అనమాట. ఇలా కొంచెం ముందుకు వస్తే ఒక టీవీ ఉంది, మెయిన్ ఏసీ. ఫస్ట్ ఏసీ ఆన్ చేయాలి మామ, చాలా సగ్గుంది అసలుకి.
దాని కిందనే విండో ఉంది, బయట వ్యూ కూడా చూడండి, ఏదో మార్కెట్ లా ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చి బెడ్, దీని పక్కనే ఆల్ అవుట్ కూడా ఉందన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు దోమలకి బాగా ఇబ్బంది పడ్డాం మేమైతే. సో పర్లేదు, లిక్విడ్ అయితే ఉంది, ఇబ్బంది లేదు. సో ఇక్కడ వచ్చి కప్బోర్డ్ ఉంది, ఖాళీ మొత్తం. ఒక హ్యాంగర్ అయితే ఉంది. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్. గమనించినట్లయితే చాలా స్పేస్ చాలా తక్కువ ఉందన్నమాట నడవడానికి కూడా. ఇది 1 మెంబర్కే కాబట్టి చిన్న రూమ్ ఇచ్చారు. అదే లాస్ట్ టైం మేము 2 మెంబర్స్ వచ్చినప్పుడు ఆ పక్క రూమ్ కొంచెం పెద్దది అండ్ ఆల్సో కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ రూమ్కి వచ్చి నేను పే చేసింది 1300 అనమాట. అదే 2 మెంబర్స్ వస్తే కొంచెం పెద్ద రూమ్ అని చెప్పాను కదా, దానికి 1500 అలా తీసుకుంటారు, 1500. మీకు ఈ లాడ్జ్ ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వర్తా కాదా అని కూడా కమెంట్ చేయండి. కాసేపు మొబైల్ ఛార్జ్ పెట్టుకుని ఏమైనా తినడానికి పోదాం బయటికి. నేను కూడా మధ్యాహ్నం తినలేదు కదా, సో ఒకేసారి నైట్ది ఆఫ్టర్నూన్ది 2 కలిపి తినేద్దాం. సో మామ ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుంది అనమాట టైము. బయటంతా చల్లబడిపోయింది అండ్ ఆల్సో మొబైల్లో కూడా ఫుల్ ఛార్జ్ ఉంది. కడుపులో కూడా ఆకలేస్తుంది అనమాట. ఇంకెళ్ళి ఏమన్నా తిందాం ఫస్ట్, ఓకేనా? చల్లపోదాం. ఈ లాడ్జ్ పక్కన చూసారు మామ, ఇదంతా ఆనియన్స్ అండ్ ఆల్సో చింతపండు అనమాట. ప్యాకింగ్ జరుగుతా ఉంది అక్కడ. సో ఇటు పక్క చూడండి, మొత్తం ఆనియన్స్ ఉన్నాయి, బస్తాలు బస్తాలుగా. ఏం తిందాం అని ఆలోచిస్తా ఉన్నాను మామ. ఇంకేముందా, మనకి వేరే ఆప్షన్ లేదు కదా, చికెనే కదా. కాకపోతే ఇక్కడ 2 షాపులు ఉంటాయి అనమాట, ఏదో షాపు పోదాం. గ్రాండ్ స్టార్ హోటల్ అంట, అదంతా వెజ్, మనకు పనిలేదు. ఇది కూడా వెజ్, ఇది చికెన్. ఇక్కడ నుంచి చూద్దాం. మెను మొత్తం బాగా రీసెర్చ్ చేసి మామ చికెన్ తందూరి ఒక హాఫ్ చెప్పాను అనమాట, అండ్ ఒక హాఫ్ చికెన్ బిర్యానీ చెప్పాను, అండ్ ఒక వాటర్ బాటిల్. ఆ 3 చెప్పుకున్నాను అనమాట. ఇంకేమైనా అవసరం పడితే తర్వాత చూద్దాం, ఎలా అని చూపిస్తా. ఇక్కడ అన్ని లోకల్ రెస్టారెంట్స్ అనమాట, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే చిన్న విలేజ్ ఇది, పెద్ద సిటీ కూడా కాదు. అందుకే హోటల్స్ కూడా లేవన్నమాట. లేదంటే నేను కంపెనీ వాళ్ళ చేత మంచి హోటల్ బుక్ చేసుకునేవాడిని. అందుకని ఇలా లాడ్జ్లో అప్పుడు ఉండాల్సి వస్తుంది. సో చూద్దాం ఫుడ్ ఎలా అని చూపిస్తాం. ఇప్పుడు వచ్చిన మన ఆర్డర్ ఒక లెగ్ పీస్, ఒక బాడీ పీస్ అనమాట తందూరి, ఒక హాఫ్ బిర్యానీ. మీరు తింటే ఫుల్ అయిపోద్ది. ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఇది ఎట్లా ఉందో. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. కొంచెం ఉప్పు ఎక్కువైంది. బిర్యానీలో అయితే ఫుల్ ఆయిల్ మామ, అసలుకే భయంకరంగా ఉంది. సో మామ ఇప్పుడు వచ్చాను అనమాట రూమ్కి. ఫుల్గా అయితే తినేసాను, కాకపోతే నాకేమంత ఎక్కలేదు, ఫుల్ ఆయిలీగా. అండ్ ఆల్సో తందూరి కూడా అసలు ఏం ఉడకలేదు అనమాట, లోపల కొంచెం హార్డ్గా ఉంది చికెన్ పీస్. సో నాకు ముందే తెలుసు ఈ ప్లేస్లో హమ్నాబాద్లో ఫుడ్ అంతకు నచ్చదు అండ్ బాగుండదు అని. సో ఇంకేం చేయలేము, రేపైనా కొంచెం లైట్ ఫుడ్ తినాలి. ఇప్పుడు పొట్టంతా ఉబ్బరంగా ఉంది ఏందో. సో కాసేపు అట్లా బయటకు వెళ్ళి వాకింగ్ చేసి ఇంకా వచ్చి పడుకుంటా. ఇదైతే వీడియో ఆపేద్దామా. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.